గొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్ గా అని దీన్ని జెన్యున్ గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ గొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్ గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజుమైంది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వల్ల బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు తెలిసి ఎప్పుడు ఏ తప్పు చేయరు అనేటువంటి నమ్మకం మాకుంది. గొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్ గా అని దీన్ని జెన్యున్ గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ గొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్ గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజుమైంది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వల్ల బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు తెలిసి ఎప్పుడు ఏ తప్పు చేయరు అనేటువంటి నమ్మకం మాకుంది. ఎంత న్యాయం చెప్పండి. నన్ను కొట్టి, నా ఇంటి మీద కొట్టి 18 రోజులు నన్ను జైల్లో పెట్టి మీడియా అంతా చూశారు కదా, మీడియా అంతా చూశారు. 7 గంటల 20 నిమిషాల సేపు మీడియా మొత్తం లైవ్ చూపించింది. అన్ని మీడియాలు కాకపోయినా కొన్ని మీడియాలు కాసేపు ఇది ఒక్క అరెస్ట్ చేశారండి. మీ దుంపదేగా ఇది బాకీ కాదు సమాజానికి. అంబటి రాంబాబు మీద దాడి పక్కన పెట్టండి, నేనంటే గిట్టని వాడు కూడా, నేనంటే వ్యతిరేకించేవాడు కూడా, నా మాటలు నచ్చని వాడు కూడా ఒకే ఒక్క మాట అన్నాడు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నా లేదా? ఆ జ్ఞానం లేదా మీకు? కనీసం అరెస్ట్ చేయొచ్చు కదా, అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. అరెస్ట్ చేసి బెయిల్ ఇస్తే ఏమైందో తెలుసా? సింపుల్, ఒప్పుకున్నట్టు కాదు. ఈ అరెస్ట్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు చెబుతారు పలానాడు పంపిస్తే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని, బయటకు వచ్చి. అది భయం వాళ్ళకి, కుట్రదారులకు భయం. ఇలా నేనేంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, ఇందాక కృష్ణాంజలి గారు అంటున్నారు సిబిఐ అంటే వాళ్ళ చేతుల్లో ఉందని. ఎవరెవరి చేతుల్లో ఉంటున్నాయి వాళ్ళ సంస్థలు, వ్యవస్థలు. సిబిఐ కానీ, సిఐడి కానీ, పోలీస్ కానీ నేరాలు జరిగితే ఆ నేరాలను ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను పట్టుకొని శిక్షించి, ఇలాంటి నేరాలు చేస్తే శిక్షలు పడతాయి కాబట్టి మీరు ఇలాంటి నేరాలు చెయ్యొద్దు అని సమాజానికి సందేశం ఇవ్వడానికి లేవు. ఎందుకున్నాయి? పొలిటికల్గా ఎవరైనా మాట్లాడితే వాడి తాట తీయటానికి మాత్రమే పనికొస్తున్నాయి. సిబిఐ, సిఐడి, పోలీస్ ఎవరైనా పొలిటికల్గా ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారి మీద కేసులు పెట్టి వారిని భయపెట్టడానికి మాత్రమే పనిచేసే విధంగా ఇవాళ వ్యవస్థల్ని మార్చేశారు. ఇది చాలా ప్రమాదకరం దేశానికి, రాష్ట్రానికి, మానవ సమాజానికి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చాలా ప్రమాదకరమైన ధోరణిది. కేసులు పెట్టేసి లోపలేసేసి ఇదే పని ఉన్నారు పోలీసులు. దొంగతనం జరిగితే పట్టుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. దొంగతనం జరిగితే పట్టుకోకుండా ఆ దొంగ ఏదైనా ఇస్తే క్యాష్ తీసుకుందాం, మనం ఎట్టాగు 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో ఇచ్చి వచ్చాం కదా, ఆ 40 లక్షలు 50 లక్షలు మనం ఇక్కడ సంపాదించుకుని ఇంకొక 15 లక్షలు సంపాదించుకున్న ఎగస్ట్రా అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు తప్ప వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు లేదు. ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో, మంత్రి గారో చెబితే ఎవరెవరి మీద అడ్డుగోలుగా కేసులు పెట్టేసి వాడిని లోపలేసేసి రాజకీయ కక్ష తీర్చుకోవాలనే పద్ధతుల్లోనే ఉన్నారు తప్ప ఈవెన్ సిబిఐ, సిఐడి అన్నీ కూడా ఇవాళ ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు జరిగితే వాటిని శోధించి ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుల్ని పట్టుకోవాలనే ధోరణిలో లేకపోవటం చాలా దురదృష్టం భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా ఒక మంచి చర్చా వేదిక. సరే, దీనివల్ల ఏదైనా ప్రభుత్వం గడగలాడిపోద్దా లేదా పక్కన పెడదాం. కానీ మీరు గమనించండి, మాట ద్వారా ఇప్పుడు ఏదో
ఆ పత్రికలోను ఈ పత్రికలోను ఏదో రాసినా కూడా నోటి మాట ద్వారా చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. నాకు అనుభవం ఏం చెప్తున్నా, నోటి మాట ద్వారానే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి చర్చా వేదికల ద్వారానే నిజమైనటువంటి భావన వ్యక్తమవుతుంది. నిజంగా కూడా కన్విన్స్ అవుతారు. రాంబాబు ఇదే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఓ ప్రెస్ మీట్ పెడితే కన్విన్స్ కారు, ఇక్కడ చెప్తే కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ఆ వేదిక మీద మాట్లాడితే అన్ని వాళ్ళు అట్టగా మాట్లాడతారండి, తెలుగుదేశం మీద కోపం అనుకోవచ్చు. కానీ వాస్తవాలకు దగ్గరగా మాట్లాడినప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు, నిదానంగా ఎత్తుకుంటారు. ఒకసారి వాళ్ళు ఏంటంటే ఒకసారి వచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ప్రజల్లో లేదు, ఇవాళ ఉండదు కూడా. సమాజం అట్లా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితులు, ఈ కేసులు వ్యవహారాలు ఇవన్నీ కూడా అవసరాలు కూడా పక్కగా ఫేక్ అండ్ ఫాల్స్ కేసు చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎల్లో మీడియాకి కానీ వంశీని కానీ నన్ను కానీ మా పార్టీలో ఉన్నటువంటి పేరునాని కానీ జోగిని కానీ కొంతమందిని ఏదో రకంగా లోపలేయాలని చెప్పి ఆతృతతో కొట్టుకుంటున్నారు. కింద పడి గిలగిలగిల సాయంత్రం డిబేట్లు పెట్టి ఈ కేసు ఉంది ఆ కేసు ఉంది తొప్పని తోటకూర ఉందని చెప్పి కాబట్టి మమ్మల్ని లోపలేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏదో ఫాల్స్ కేసో పనికొచ్చే కేసో పనికిరాని కేసో ముందు బెయిల్ రాకుండా ఒక 10 రోజులు 20 రోజులు నెల రోజులు 2 నెలల్లో ఉంచాలి లోపల. ఆ కేసు నిలబడదు అన్నది వాళ్ళకి సంబంధం. మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా, నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. ఏమైంది? రేపు నన్ను అరెస్ట్ చేసినా ఇంకోళ్ళని అరెస్ట్ చేసినా దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వదలనని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా, 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. కంగారే ఉంది, ముందున్న ముసళ్ళ పండుగ చూద్దాం. ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడా, వెళ్ళాడా, కలిసాడా, మాట్లాడా, మీడియాకు వివరించాడా జరిగింది. ఈ దొంగ కేసులు పెట్టి ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళకి గతి ఏం పట్టిస్తానన్నది క్లియర్గా చెప్పాడు కదా ఆయన. ఇంకేం మాకు చాలు, అది ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. అట్టు పెట్టిన వాళ్ళకి 2.5, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మాకు అది చాలు. మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. మేము చావుటాకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి నోచుకోవాలి. అట్టాగే ఈ దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళనే ఇటువంటి జైళ్ళల్లో జీవితకాలం ఉంచుతాం. అవునమ్మా, అవునన్నా, మీ సపోర్ట్ కావాలన్నా నాకు. థ్యాంక్ యూ అన్న. ఉన్నారన్నా సుధాకర్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడానన్నా, ఆయన బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నారన్నా. ఉన్నారన్నా. ఎవరన్నా? ఎస్ఆర్కే గారు కూడా ఉన్నారు, మన గోపిరెడ్డి గారు, అందరూ. నిన్నైతే పిఆర్కే గారు కూడా వచ్చారు, అక్కడికి వచ్చారు కోర్టు దగ్గరికి. ఇద్దరు చాలాసేపు ఉన్నారన్న. మాకు అది మన వినుకొండ నుంచి కూడా ఒక 500 మంది వచ్చారన్న. వినుకొండ ఇక్కడ హైదరాబాద్ పాపం చాలా ఇబ్బంది, ఒక దగ్గరని కాకుండా తిప్పారన్న. పాపం మన వాళ్ళు అటు ఇటు తిరిగి చాలా ఇబ్బంది పడ్డారు ఎండలో. అదే అనిపించింది, అరే ఇంత బాధ పెట్టారే రాజకీయంగా మనల్ని టార్గెట్ చేసి అనిపించింది అన్న. చాలా అట్లా అన్న, థ్యాంక్ యూ అన్న. మీరున్నారన్న, మాకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్కారం.